ఊరి నడిబొడ్డున ఉన్న ఒక పెద్ద రావి చెట్టు. దాని కింద ఉన్న రచ్చబండ ఎడారిలా వెలవెలబోతూ ఉంటాయి. చుట్టూ ఉన్న ఇళ్ల వసారాలు ఖాళీగా ఉంటాయి. మనుషులు ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ముఖాలు తిప్పేసుకుని తిరుగుతుంటారు. ఊరి మధ్యలో ఒక పెద్ద ఎత్తైన రాతి గోడ కట్టి ఉంటుంది. అది ఉత్తర వీధిని, దక్షిణ వీధిని వేరు చేస్తుంది. రాజా చేతిలో ఒక సంచి పట్టుకుని ఆ ఊరి వీధిలుదిలోకి అడుగు పెడతాడు. అక్కడ ఎక్కడా తోరణాలు కాని, పండుగ ముఖాలు కాని లేకపోవటాన్ని గమనించి ఆశ్చర్యపోతాడు. అంతలో ఉత్తర వీధి పెద్ద రామయ్య తలపట్టుకుని బాధగా నడుస్తూ వస్తాడు. నమస్కారం తాతగారు, నా పేరు రాజా. నేను పక్క ఊరు నుండి వచ్చాను. కొన్ని రోజులుగా ఈ ఊరు గురించి ఎన్నో వింతలు వింటున్నాను. ఈరోజు బయట లోకమంతా పెద్ద పండుగ చేసుకుంటూ ఆనందంగా ఉంటే, మీ ఊళ్ళో మాత్రం కనీసం గుమ్మాలకు పసుపు రాయలేదు, తోరణాలు కట్టలేదు, అసలు మనుషుల ముఖాల్లో నవ్వేలేదు. ఊరంతా ఒక రకమైన నిశ్శబ్దం, శ్మశాన వైరాగ్యం ఆవరించి ఉంది. అసలు ఈ గ్రామంలో పండుగలు ఎందుకు జరగడం లేదు తాతగారు? పేదరికం వలనల్లనా, లేక ఏమైనా దైవశాపమా? నాకు కాస్త వివరంగా చెప్పండి తాతగారు. హే బాబు, నువ్వు పరాయి ఊరు వాడివి, నీకెందుకీ ముచ్చట్లు? నీ పని చూసుకుని వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో బాబు. మా ఊరికి పట్టిన దరిద్రం ఈ పగ నీకు కూడా చుట్టుకుంటుంది. మా ఊళ్ళో పండుగలు జరగకపోవడానికి కారణం పేదరికం కాదు బాబు, ఆర్థిక ఇబ్బందులు అసలే కావు. మనుషుల మధ్య ఉన్న పగ, ప్రతీకారం, ద్వేషం. సరిగ్గా 25 ఏళ్ల క్రితం జరిగిన ఒక పెద్ద గొడవ మా ఊరిని 2 శత్రువర్గాలుగా చీల్చేసింది. ఆ రోజు నుండి ఈ ఊరి మధ్యలో ఆ పెద్ద గోడ లేచింది. గుడి మూతపడింది. పండుగలు మాయమయ్యాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడమే మానేశారు. ఇదొక నరకం బాబు. బతికుండగానే నరకం అనుభవిస్తున్నాం. 25 ఏళ్ళ ఒకే ఒక గొడవ వల్ల ఇన్ని సంవత్సరాలుగా ఒకే ఊరు జనాలు శత్రువులుగా బతుకుతున్నారా తాతగారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? అంత పెద్ద గొడవకు దారితీసిన కారణమేంటి? ఒకే ఊరు రక్తబంధాలు, చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన స్నేహితులు ఇలా విడిపోవడానికి వెనక ఏదో పెద్ద రహస్యం, కుట్ర ఉండే ఉంటుంది. నాకు వివరంగా చెప్పండి తాతగారు, నేను తెలుసుకోవాలి. ఆ రోజు ఊరు పెద్ద ఉత్సవం జరుగుతోంది బాబు. గుడిలో మొదటి పూజ, మొదటి మర్యాద ఎవరికి జరగాలనే విషయంలో ఉత్తర వీధి వాళ్లకు, దక్షిణ వీధి వాళ్లకు మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది. అది కేవలం మాటల గొడవే అనుకున్నాం. కానీ అంతలోనే రాత్రివేళ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా వీధి వైపు నుండి వచ్చి దక్షిణ వీధి పెద్ద భూపతి గారింటిపై దాడి చేశారు. వారి ధాన్యపు గిడ్డంగులను, బస్తాలను తగలబెట్టారు. దాంతో భూపతి మనుషులు ఆగ్రహంతో ఊగిపోతూ కర్రలతో వచ్చి మా వీధివాళ్లను చాలా పెద్దగా వచ్చేలా కొట్టారు. ఆ గొడవల చూసి ఊరు రెండుగా చీలిపోయింది. అప్పట్నుండి భూపతి మాకు పరమశత్రువయ్యాడు. ఆ దక్షిణ వీధి వాళ్ల నీడపడిన మా వాళ్లు ఒప్పుకోరు, చంపడానికైనా సిద్ధపడతారు. తాతగారు, చదువుకున్నవాడిగా నేనొకటి అడుగుతాను. కాస్త ప్రశాంతంగా ఆలోచించి చెప్పండి. మీ వీధివాళ్లు వెళ్ళి భూపతి గారింటిని, ధాన్యాన్ని తగలబెట్టారని మీ కళ్ళతో మీరు చూశారా? లేదా భూపతి మనుషులే మీ వాళ్లను కొట్టాలని ముందుగా పథకం వేసుకున్నారా? ఎవరో మూడో వ్యక్తి చేసిన తప్పుకు, ఎవరో స్వార్థపరుడాడిన కుట్రకు మీరంతా ఇన్నాళ్లుగా బలి అవుతున్నారేమో ఒక్కసారి ఆలోచించండి. ఈ 25 ఏళ్ల పగ వల్ల మీరు సాధించిందేంటి తాతగారు? కేవలం ఆనందాన్ని కోల్పోవడమే కదా? ఏం చూస్తాం బాబు. ఆ రోజు భూపతి గుమస్తా వచ్చి, మీ ఉత్తర వీధి వాళ్లే నిప్పు పెట్టారు, నేను నా కళ్ళతో చూశాను అని ఊరంతా చాటాడు. దాంతో మాకు కోపం వచ్చింది. నిజాలు తేల్చుకునే ఓపిక ఎవరికీ లేకపోయింది. ఆ వేడిలో అందరం కొట్టుకున్నాం, విడిపోయాం. ఇప్పుడు మా రక్తంలో కలిసిపోయింది బాబు. దీనికి ముగింపు లేదు అని అంటాడు. రాజా ఆ రాతి గోడను దాటి దక్షిణ వీధిలోకి వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద మేడ ముందు
దక్షిణ వీధి పెద్ద భూపతి గర్వంగా మీసాలు తిప్పుతూ కూర్చుని ఉంటాడు. చుట్టూ అతని అనుచరులు కర్రలతో నిలబడి ఉంటారు. రాజాను చూసి భూపతి కోపంతో లేచి నిలబడతాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఆ ఉత్తర వీధి వైపు నుండి నడుచుకుంటూ వస్తున్నావు? ఆ దరిద్రుల వీధి గాలి పీల్చి వారి నీడను మోసుకుంటూ మా దక్షిణ వీధిలోకి రావటానికి నీకు ఎంత ధైర్యం? వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నా మనుషులు నిన్ను ఊరి పొలిమేరల వరకు తరిమి కొడతారు. ఇక్కడ పరాయి వాళ్లకు, అందున ఆ ఉత్తర వీధి వారితో తిరిగే వాళ్లకు అస్సలు స్థానం లేదు. భూపతిగారు, నమస్కారం. మీ కోపం, మీ మీసాల పౌరుషం చూస్తుంటే 25 ఏళ్ల క్రితం జరిగిన గొడవ మీ గుండెల్లో ఇంకా రగులుతూతూనే ఉన్నట్టుంది. కానీ ఒక్కటి అడుగుతాను, మీ అంతరాత్మను సాక్షిగా పెట్టుకుని సమాధానం చెప్పండి. ఆ రోజు మీ ఇంటిపై దారి జరిగింది నిజమే, మీ ధాన్యం తగలబడింది నిజమే. కానీ ఆ పని చేసింది నిజంగానే ఉత్తర వీధి రామయ్య గారేనా? లేక మీ వెనుక ఉంటూ మీ ఆస్తులను దోచుకోవటానికి ఎవరో ఆడిన పెద్ద నాటకమా? మీ అహంకారం వల్ల మీరు నిజాన్ని చూడలేకపోతున్నారా? ఏమన్నావురా? ఎంత పొగరు నీకు! నా ముందే నన్ను ప్రశ్నిస్తావా? రామయ్యే మా ఇంటిని తగలబెట్టించాడు, మా ఎదుగుదలను నాశనం చేశాడు. దానికి ఆ రోజే మా నమ్మకమైన గుమస్తా సాక్ష్యం చెప్పాడు. ఆ రామయ్యకు మా ఆస్తులు చూసి ఓర్వలేక అలా చేశాడు. ఇన్నాళ్ల తర్వాత వచ్చి నువ్వు నాకే నీతులు చెప్తున్నావా? ఆ రామయ్యను, ఆ ఉత్తర వీధి వాళ్లను నేను ప్రాణం ఉన్నంతవరకు క్షమించను. ఈ ఊళ్ళో పండుగలు జరగవు, ఆ గుడి తలుపులు తెరుచుకోవు. ఆ రామయ్య నా కాళ్ల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పేంతవరకు ఈ శత్రుత్వం ఇలాగే ఉంటుంది. భూపతిగారు, ఆ రోజు సాక్ష్యం చెప్పిన మీ నమ్మకమైన గుమస్తా ఇప్పుడెక్కడున్నాడు? అతని ఈ ఊళ్ళో లేడు కదా. 10 ఏళ్ల క్రితమే ఊరు విడిచి వెళ్ళి పట్టణంలో పెద్ద పెద్ద భోజనశాలలు, ఆస్తులు సంపాదించుకుని సుఖంగా ఉన్నాడు. ఒక సాధారణ పేద గుమస్తాకు ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి పెద్దగారు? ఒక్కసారి బుర్ర ఉపయోగించి ఆలోచించండి. ఆ రోజు ఉత్తర వీధి వాళ్లపై అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు, మీ ఇంటిని రాత్రివేళ తగలబెట్టి నాటకమాడినందుకు పట్నంలో ఉన్న ఒక పెద్ద భూస్వామి అతనికిచ్చిన లంచం అది. మీ ఇద్దరి మధ్య గొడవ పెడితే ఈ ఊరు భూములను చౌకగా లాక్కోవచ్చని ఆ భూస్వామి చేసిన కుట్ర ఇది. మీరా అబద్ధాన్ని నమ్మి 25 ఏళ్లుగా మీ సొంత ఊరు జనాల్నే మీ చిన్ననాటి మిత్రున్మే శత్రువులుగా చూస్తూ నరకంలో బతుకుతున్నారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా గుమస్తా నన్ను మోసం చేయుడు. నన్ను నమ్మించడానికి నీ దగ్గరేముంది? నా కళ్లతో చూసే వరకు నేను ఏదీ నమ్మను. రామయ్య మోసగాడు! సరే పెద్దగారు, రేపు ఉదయం సరిగ్గా ఇదే సమయానికి ఆ ఊరు మధ్యలో ఉన్న గోడ దగ్గరికి రండి. రామయ్య గారిని కూడా అక్కడికే రమ్మన్నాను. మీలో నిజాయితీ ఉంటే, నిజం తెలుసుకునే ధైర్యం ఉంటే ఆ గోడ దగ్గరికి రండి. ఎవరు ద్రోహో అక్కడే తేలిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న పెద్ద గోడ వద్ద ఉత్తర వీధి జనాలు రామయ్య నాయకత్వంలో, దక్షిణ వీధి జనాలు భూపతి నాయకత్వంలో గుమిగూడి ఉంటారు. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తత ఉంటుంది. ఏ క్షణంలోనైనా గొడవ జరగవచ్చు. భూపతి, 25 ఏళ్ల తర్వాత మళ్ళీ మనల్ని ఈ పరాయివాడు ఇక్కడికి రప్పించాడు. నీ ముఖం చూడడమే నాకు అసహ్యం. మాపై అన్యాయంగా దాడి చేయించి చిందించిన పాపాత్ముడివి నువ్వు. ఈ రోజుతో ఈ గొడవ తెగిపోవాలి. నోరు ముయ్ రామయ్య! మా ఇళ్లను తగలపెట్టి మా ధాన్యాన్ని నాశనం చేసిన ద్రోహివి నువ్వు. నీవల్లే మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నీతో మాట్లాడటానికి నాకేం పనిలేదు. నిన్ను ఇప్పుడే ఖతం చేస్తాను. రాజా నిలబడి పెద్ద గొంతుతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. పెద్దలారా, గ్రామస్తులారా, ఆగండి. మీ ఆవేశాలు ఆపండి. 25 ఏళ్లుగా మీ కళ్లకు కమ్మిన అబద్ధాల ముసుగును
ఇప్పుడే అందరి ముందు తొలగిస్తాను. మీ గుమస్తా చనిపోయే ముందు తన పాపాలను ఒప్పుకుంటూ రాసి ఇచ్చిన అసలు పాపపు పత్రాన్ని, ఆ రోజు జరిగిన కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలను మీ కళ్ళ ముందే ఉంచుతాను. భూపతి గారు, ఇదిగోండి ఆ రోజు మీ ఇంటిని తగలబెట్టిన మీ గుమస్తా స్వయంగా రాసి ఇచ్చిన పాపపు ఒప్పుకోలు పత్రం. పట్టణంలోని భూస్వామి ఇచ్చిన ధనానికి ఆశపడి రాత్రికి రాత్రే మీ ఇంటికి తానే నిప్పు పెట్టి ఆ నిందను రామయ్య గారిపై మోపానని అతను మరణించే ముందు పశ్చాత్తాపంతో రాసిన అసలు పత్రం ఇది. దీనిపై అతని సంతకంతో పాటు పట్టణ న్యాయస్థానం ముద్ర కూడా ఉంది. చదవండి పెద్దగారు, చదివి మీ కళ్ళు తెరుచుకోండి. ఆ పత్రాన్ని వణుకుతున్న చేతులతో తీసుకుని చదువుతూ ముఖంలో రంగులు మారుతుండగా కళ్ళల్లో నీళ్లతో, దేవుడా, ఎంతటి ఘోరం జరిగిపోయింది. నా సొంత గుమస్తా, నేను ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినవాడు నన్ను ఇంతలా ముంచాడా? రామయ్యపై లేని కక్షతో నేను ఇన్నాళ్ళు నా ఊరి జనాలనే వేధించానా? నా చిన్ననాటి స్నేహితుడిని శత్రువుగా చూశానా? నన్ను క్షమించు రామయ్య, నన్ను క్షమించు, క్షమించు. భూపతి, నిజంగానే ఆ రోజు నా మనుషులు నీ ఇంటికి నిప్పు పెట్టలేదా? అంతా ఆ భూస్వామి మన భూముల కోసం చేసిన కుట్రనా? అయ్యో, ఎంతటి మోసం! ఈ ఒక్క అబద్ధం వల్ల మన పచ్చని గ్రామం 25 ఏళ్లుగా శ్మశానంలా మారిపోయింది కదా. మన మధ్య ఉన్న బంధాలు తెగిపోయాయి, ఒకరికొకరం కాకుండా పోయాం కదా. పెద్దలారా, మనుషుల మధ్య ఉండాల్సింది ద్వేషపు గోడలు కాదు, పచ్చని బంధాల వంతెనలో. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని విడదీసిన ఈ అబద్ధపు గోడను, మీ మనసుల్లో ఉన్న పగను ఇప్పుడే కూల్చేయండి. మనమంతా ఒక్కటే అని నిరూపించండి. ఇరు వీధుల జనాలు 25 ఏళ్ల తర్వాత ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తారు. ఊరి మధ్యలో ఇన్నాళ్లుగా తాళాలు వేసి బూజు పట్టి ఉన్న పెద్ద గుడి తలుపులు తెరుచుకుంటాయి. ఊరంతా రంగురంగుల తోరణాలు, పెద్ద పెద్ద ముగ్గులు, పసుపు కుంకుమలతో కళకళలాడుతూ ఉంటుంది. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటాయి. రామయ్య, భూపతి ఇద్దరూ కలిసి పట్టుబట్టలు కట్టుకుని ఉత్సవ విగ్రహాన్ని భుజాలపై మోస్తూ ఉంటారు. ఊరి జనమంతా ఎంతో ఆనందంగా నవ్వుతూ పండుగ చేసుకుంటూ ఉంటారు. రాజాబాబు, నువ్వు కేవలం ఒక రాతి గోడను కూల్చలేదు బాబు. మా గుండెల్లో ఉన్న 25 ఏళ్ల పగను, కన్నీళ్లను, ద్వేషాన్ని తుడిచేశావు. మా ఊరికి మళ్ళీ పండుగను, పాత రోజులను, నవ్వులను తిరిగి తీసుకువచ్చావు. నువ్వు మా ఊరి బిడ్డవి కాదు బాబు, మా ఊరిని రక్షించిన దేవుడివి. అవును రాజా, అధికారం అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన నాకు నిజమైన కంటిచూపు ఇచ్చావు. ఇన్నాళ్లకు నా మనసు తేలికైంది. నా స్నేహితుడు నాకు దొరికాడు. ఈ రోజు నుండి మా ఊరి బోర్డు మీద పండుగలు లేని గ్రామం అనే పేరు తీసేసి ఆనంద నిలయం అని పెద్ద అక్షరాలతో రాసుకుంటా. పెద్దలారా, ఐకమత్యమే మహాబలం. పరాయి వాళ్ల మాటలు, కుట్రలు నమ్మి మన సొంత బంధాలను ఎప్పుడూ దూరం చేసుకోకండి. కష్టసుఖాల్లో తోడుండే ఊర్జనమే మన అసలైన ఆస్తి. ఈ పండుగ ఆనందం మీ ఇళ్లల్లో, మీ గుండెల్లో ఎల్లప్పుడూ ఇలాగే వర్ధిల్లాలి. ఊరి జనాలు అందరూ కలిసి రాజా చుట్టూ చేరి సంతోషంగా పండుగ జరుపుకుంటారు. పరాయి వాళ్ల మాటలను, అబద్ధాలను గుడ్డిగా నమ్మితే పచ్చని కుటుంబాలు, గ్రామాలు నాశనమవుతాయి. వివేకంతో నిజానిజాలు తెలుసుకుని ఐకమత్యంతో నిలబడితే ఎంతటి సుదీర్ఘమైన పగైనా సమసిపోయి జీవితాల్లో మళ్లీ ఆనందాల పండుగ వెల్లివిరుస్తుంది.